కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సతీష్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. వైసీపీ చేపట్టిన ఎలక్షన్ క్యాంపెయిన్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. జగనన్న ప్రభుత్వంతోనే సంక్షేమ పాలన సాధ్యమవుతుందని, ప్రజల మేలు కోరే జగన్ కు అండగా నిలవాలని కోరారు. ఇక ఆదిమూలపు సతీష్ కు మద్దతుగా జడ్పీటీసీ సభ్యులు, మండల నాయకులు ఇంటింటి ప్రచారం చేపట్టారు. పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. కోడుమూరులో మా అభ్యర్థి ఆదిమూలపు సతీష్ గారితో, సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారితో, అదేవిధంగా కొత్తకోట ప్రకాష్ రెడ్డి గారితో కలిసి గడప గడపకు తిరుగుతున్నాం. గడప గడప కార్యక్రమంలో ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి మీద ఖచ్చితమైన అభిప్రాయం ఉంది. నిక్కచ్చిగా ఆయన చెప్పిన మాటకు కట్టుబడి ఉంటాడనే అభిప్రాయం ప్రజల్లో వెలువడింది. కొన్ని సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా కోడుమూరు గ్రామంలో తాగునీటి సమస్యనే ప్రతి ఒక్కరు వెలువస్తున్నారు. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత 1 సంవత్సరం లోపల ఖచ్చితంగా ఈ ఊరికి తాగునీటి సమస్య తీరుస్తామని మా నాయకులు కూడా హామీస్తున్నారు. మా ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ఖచ్చితంగా విద్య, వైద్యం మీద దృష్టి పెట్టి ఏ నిమిషమైనా కూడా అర్ధరాత్రి కూడా ఫోన్ చేసినా కూడా వైద్య విధంగా ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తాను ప్రజలకు వివరిస్తున్నాడు. ప్రతి గడపలో వివరిస్తున్నాడు. ఈ ప్రజల స్పందన చూసి ఖచ్చితంగా మేము విజయం సాధించామనుకుంటున్నాం. కోడుమూరు పట్టణంలో డాక్టర్ ఆదిమూలపు సతీష్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గారు, అలాగే కూడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ గారు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈరోజు అంటే దాదాపు కుర్ని సంఘంకు సంబంధించిన ఏరియా అంతా తిరుగుతున్నాము. ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. మరి సతీష్ అన్న వైద్యుడు కాబట్టి అన్ని విధాల సహాయం చేస్తాడని ప్రజలు ఒక నమ్మకం అయితే వచ్చింది. కాకపోతే చిన్న సమస్యలు చెప్తా ఉన్నారు. ఇకపోతే జగనన్న పాలనపై ప్రజలంతా చాలా పాజిటివ్ థింకింగ్ లో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా జగనన్న పథకాలపై, జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు జగనన్న గెలిపిస్తాయని వాళ్ళే చెప్తా ఉన్నారు. జనాల్లో అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ప్రచారంలో మేము గమనించింది ఏంటంటే ఖచ్చితంగా సతీష్ అన్న గెలుపు ఖాయమై మాకు అనిపించింది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి కోడుమూరు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ వస్తుందని ఆశిస్తున్నాము. జై జగన్. కోడుమూరు